కొట్టారు, చితక్ కొట్టారు. పాకిస్తాన్ ప్లేయర్స్ని భారత ఆటగాళ్ళు ఒక ఊచకోత కోసారనే చెప్పాలి. ఏదైతే ఫిబ్రవరి 15 ఈ రోజుని ఇటు ఇండియన్స్ అందరూ కూడా గుర్తుంచుకునే డేట్ అనే చెప్పాలి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళకు మాత్రం అదొక కాలరాత్రి అనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మధ్య T20 వరల్డ్ కప్లో ప్రేమదాసి స్టేడియం వేదికగా జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ళని తుక్కు రేగొట్టారు మన ఇండియన్ ఆటగాళ్ళు. ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ రెండు విభాగాల్లో కూడా సమిష్టిగా రాణించి పాకిస్తాన్ ఆటగాళ్ళని మరోసారి పాకిస్తాన్ మీద ఆడిన ప్రతిసారి కూడా మనోళ్ళదే పై చేయి, ఇండియన్ ఆటగాళ్ళదే పై చేయి మరోసారి కూడా నిరూపించారు. అది నిరూపిస్తూ కూడా నిన్న ఏదైతే జరిగిందో మ్యాచ్ ప్రేమదాసి స్టేడియంలో, ఆ ప్రేమదాసి స్టేడియంలో ఇండియన్ ఆటగాళ్ళు ఆడిన ఆటకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు దాసులైపోయారంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి కాదని చెప్పాలి. ఒకసారి చూసుకుందాం మ్యాచ్ గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాము. ముందుగానే చెప్పుకున్నట్లే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది టీమిండియా. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగినటువంటి టీమిండియా అనుకున్నట్టుగానే గెలిచింది. కానీ అది సాదాసీదా గెలుపు కాదు. ఇంతకుముందు యుఎస్ఏతో ఆడింది, అలాగే నమీబియాతో ఆడింది. కనీసం ఆ రెండు జట్లు కూడా కనీసం పోటీ ఇచ్చాయి. ఒకానొక దశలో టీమిండియాని ఓడిస్తాయా అన్న సందేహం కూడా నెలకొంది. అటువంటి పరిస్థితులు ఆ చిన్న జట్లు అయినటువంటి నమీబియా యుఎస్ఏ టీంలు అయితే క్రియేట్ చేశాయి, అటువంటి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశాయి. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళు ఈసారి మేము టీమిండియాని ఎలాగైనా ఓడిస్తాము, ఏషియా కప్లో జరిగినటువంటి నష్టాన్ని ఏదైతే ఓటమి ఉందో దానిపై రివెంజ్ తీర్చుకుంటాము అని చెప్పేసి పాకిస్తాన్ ఆటగాళ్ళు కాస్త ఓవర్గా కూడా మాట్లాడారు. అలాగే తారిక్ ఒక స్పెషలిస్ట్ బౌలర్ కూడా ఉన్నారు అందులో పాకిస్తాన్. సో ఇండియన్ ఆటగాళ్ళ భరతం పడతాం అని చెప్పేసి కూడా ఆయన కూడా కాస్త మ్యాచ్కి ముందు మీడియాలో మాట్లాడినది కూడా మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ కూడా టీమిండియా భరతం పడతాం అని చెప్పేసి పాకిస్తాన్ ఆటగాళ్ళు ప్రేమదాసి స్టేడియంలో వాళ్ళే చతికిలబడిపోయి తుక్కు రేగొట్టుకొని ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే ఆ మ్యాచ్ ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అసలు T20 వరల్డ్ కప్లో జరిగినటువంటి పాకిస్తాన్ టీమిండియాకు మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, మొదటగా పాకిస్తాన్ ఒకవేళ చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే, గెలుపు గురించి చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే టాస్ మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. డామినేషన్ పర్ఫార్మెన్స్తోని బౌలింగ్లో బ్యాటింగ్లో డామినేట్ చేస్తూ పాకిస్తాన్ని తుక్కు రేగొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే మొదటగా టాస్ గెలిచింది పాకిస్తాన్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ప్రేమదాసి స్టేడియము అది ఒక స్లో పిచ్. సో అక్కడ చేజింగ్ చేసినటువంటి టీమ్సే ఎక్కువసార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో యాజ్ యూజువల్గా బౌలింగ్ తీసుకుంది. సో బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్కి ఇటు భారత్కి అయితే బ్యాటింగ్ని అప్పచెప్పింది. సో ఓపెనర్లుగా యాజ్ యూజువల్గా మనకి అభిషేక్ శర్మ వెనుదిరిగి వచ్చాడు. అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ భాగస్వామ్యంలో ఓపెనింగ్ ఎక్కారు. అయితే మొదట్లోనే డకౌట్ రూపంలో అభిషేక్ శర్మ వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. సో అభిమానులు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నింటినీ నిరాశలు చేస్తూ కూడా అభిషేక్ శర్మ డకౌట్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా మొదటగా అభిషేక్ శర్మ వికెట్ మొదటి ఓవర్లో పడగానే వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, ఒక రేంజ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంటే అభిషేక్ శర్మ వికెట్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు యాజ్ యూజువల్గా. సో హిట్టర్లు ఇంకా ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా అవుట్ చేస్తామన్న భరోసాలో వాళ్ళు కనిపించారు. కానీ ఒకే ఒక్కడు ఈరోజు ఫిబ్రవరి 15 పాకిస్తాన్ మీద ఆడినటువంటి ఆటతో ప్రపంచం మొత్తం కూడా ఆయన పేరు ఈరోజు షేక్ చేస్తుందని చెప్పాలి, ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఆట గురించి ఎన్ని చెప్పినా తక్కువే. కేవలం 40 బాల్స్లో 77 పరుగులు చేశాడు. 180+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అసలు ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో ప్రాక్టీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ మ్యాచ్లో చేసినటువంటి ఇన్నింగ్స్ లాగా అంతకంటే గొప్పగా ఆడాడని చెప్పాలి. ఇది T20 వరల్డ్ కప్ అనే విషయం కూడా మర్చిపోయి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా చెలరేగిపోయి ఆడాడు ఇషాన్ కిషన్. సో మొత్తం అతని ఇన్నింగ్స్లో 77 పరుగులకి 10 4లు 3 సిక్సర్లతోని పాకిస్తాన్ బౌలర్ ఎవరు వచ్చినా సరే ఎడాపెడా బాధేసి ఉన్నంతసేపు పాకిస్తాన్ బౌలర్లకి చుక్కలు చూపెట్టి చెమటలు పట్టించి వెళ్ళిపోయాడు ఇషాన్ కిషన్.
సో ఒకానొక టైంలో 8 ఓవర్లు ఆ సమయానికి వచ్చేసరికి మొత్తం స్కోరు టోటల్ స్కోరు 88 ఉంటే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి ఆయన వ్యక్తిగత స్కోరు పర్సనల్ స్కోరు 77 పరుగులు ఉన్నాయంటే ఇషాన్ కిషన్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించాడు బ్యాటింగ్లో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఇన్నింగ్సే ఇవాళ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించింది, కీ రోల్ ప్లే చేసింది అని చెప్పాలి. సో ఇషాన్ కిషన్ తర్వాత యాజ్ యూజువల్గా తిలక్ వర్మ వచ్చాడు. సో అతను ఉన్నంతసేపు ఒక స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూడా ఆడాడు, 25 పరుగులు చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతను 32 రన్స్ చేశాడు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆడారు, కానీ ఎవరూ కూడా ఇషాన్ కిషన్ రేంజ్లో ఇంపాక్ట్ చూపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకానొక టైంలో ఒక ఓవర్లో 2-3 వికెట్లు కూడా పడ్డాయి. సో బౌలింగ్ ప్రభావం అంటే మొత్తం 20 ఓవర్లలో పాకిస్తాన్ ఆటగాళ్ళు కేవలం 2 ఓవర్లు మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఇచ్చి మిగిలిన 18 ఓవర్లు కూడా స్పిన్నర్లకే ఇచ్చారు. అంటే స్పిన్ మాయాజలం ఏ రేంజ్లో ఆ ప్రేమదాసి స్టేడియంలో పనిచేసిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకానొక టైంలో మన భారత ఆటగాళ్ళని స్పిన్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇటు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్ చేశాడు. తిలక్ వర్మ, ఆ తర్వాత వచ్చినటువంటి శివన్ దూబే ఉన్నంతసేపు కూడా బాగానే మంచి షాట్స్తో అలరించాడు. సో అటు తారీఖ్ స్పెషలిస్ట్ బౌలింగ్ అయినటువంటి తారీఖ్ బౌలింగ్లో కూడా బౌండరీస్ బాదాడు. సో ఏమాత్రము బెదురు లేకుండా బౌండరీస్ బాదాడు. ఆ తర్వాత రింకు సింగ్ కూడా తనదైన ఆటలో మంచి ఇన్నింగ్స్ ముగించే సమయానికి మాత్రం మంచి ముగింపు అయితే ఇచ్చాడనే చెప్పాలి. ఓవరాల్గా భారత ఆటగాళ్ళు ఒకానొక టైంలో అసలు 150 స్కోర్ కూడా చేస్తుందా అనుకున్న టైంలో 175 పరుగులు చేసింది 20 ఓవర్లకి. సో ఇది ఒక మంచి స్కోర్, గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ తర్వాతనే ఇంకా అసలైన ఆట మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే బౌలింగ్లో మొత్తం కూడా స్పిన్నర్సే ఉన్నారు. సో మన వాళ్ళు ఎలా వేస్తారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇంకా ఓపెనింగ్ హార్దిక్ పాండ్యా బౌల్ పట్టుకున్నాడు. ఫస్ట్ ఓవర్లోనే సో ఒక వికెట్ తీసి మంచి శుభారంభాన్ని అయితే అందించాడనే చెప్పాలి హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకుంటే మనం అతను బ్యాటింగ్లో వచ్చినప్పుడు డకౌట్ అయ్యాడు. ఫస్ట్ బాలే భారీ షాట్ ఆడి సిక్సర్కి ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. కానీ బంతి పట్టుకొని మాత్రం బంతితో అతను ఫస్ట్ ఓవర్లోనే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ తీసి ఒక సంచలన ఓవర్తోనైతే శుభారంభాన్ని ఇచ్చాడని చెప్పాలి. ఆ తర్వాత సెకండ్ ఓవర్లోనే బూమ్రా వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ బూమ్రా తనదైన శైలిలో ఒక 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇంకా మన భారత ఆటగాళ్ళు ఏ టైంలో కూడా ఎనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ అలాగే వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా ఎంతమంది బౌలింగ్ చేస్తే అంతమంది వికెట్లు తీసినటువంటి సిచ్యువేషన్. ఒకానొక టైంలో 100 లోపే పాకిస్తాన్ని ప్యాకప్ చేసే ప్లాన్ చేసిండారు మన ఇండియన్ ఆటగాళ్ళు, కానీ 100+ స్కోర్ చేసింది. అయినప్పటికీ కూడా బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వికెట్లు తీసుకున్నారు. అక్కడ స్పెషల్ ఏంటంటే తిలక్ వర్మకు కూడా సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఇచ్చాడు. తిలక్ వర్మ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. 2వ వికెట్ తీసుకునే అవకాశాన్ని అతనే క్యాచ్ మిస్ చేసి చేజార్చుకున్నాడని చెప్పాలి. సో బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ ఆడినటువంటి సంచలనాత్మక ఇన్నింగ్సే ఇవాళ ఇండియాని గెలిపించాయనే చెప్పాలి. మరోవైపు బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కూడా మిస్ఫీల్ చేయకుండా ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను 2 విభాగాల్లో కూడా ఇండియా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ని తోకముడిచేలాగా చేసి పాకిస్తాన్ని ఓడించిందనే చెప్పాలి. 61 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అయితే అందుకొని సూపర్ 8కి అయితే ఇండియా క్వాలిఫై అయింది. సో మొత్తానికైతే పాకిస్తాన్తో ఆటలో ఎలా ఆడుతుంది, ఏం జరగబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి అయితే ఒక మంచి ట్రీట్ అయితే ఇచ్చింది. మహాశివరాత్రి రోజు పాకిస్తాన్కి ఒక కాలరాత్రి లాగా అయితే టీమిండియా పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇచ్చిందనే చెప్పాలి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఆ గణాంకాలు చూసుకుంటే మాత్రం పాకిస్తాను టీమిండియా వరల్డ్ కప్లో 9 సార్లు తలపడితే 8 సార్లు కూడా పై చేయి టీమిండియాదే. సో ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఆటగాళ్ళు పాకిస్తాన్తో గేమ్ అంటే ఆ రోజు ఆట అంటే ఏ రేంజ్లో చెలరేగిపోతారని చెప్పేసి మనకి స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో సూపర్ 8కి అయితే క్వాలిఫై అయింది. ఆ తర్వాత జరిగేటటువంటి మ్యాచెస్ జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే ఆడవలసి ఉంటుంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ తర్వాత ఆడినటువంటి ప్రతి మ్యాచ్ కూడా పాకిస్తాన్ పైన పై చేయి సాధిస్తూ వస్తుంది టీమిండియా. సో ఆ తర్వాత షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము సమిష్టి కృషితో అయితే టీమిండియా ఇవాళ పాకిస్తాన్పై గెలిచి కాలర్ ఎగిరేసుకుందని చెప్పాలి. మహాశివరాత్రి రోజు
మర్చిపోలేని ఒక జ్ఞాపకాన్ని, చేదు జ్ఞాపకాన్ని అయితే పాకిస్తాన్కి ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఆడినటువంటి 2 టీంల మీద కూడా ఇండియాని ఆ చిన్న 2 టీంలు కూడా కాస్త భయపెట్టాయి. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం చాలా తక్కువ పరుగులకే 100+ పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఏ మాత్రము పోటీలో లేకుండా వెనుదిరిగిపోయింది. సో దీన్ని బట్టి పాకిస్తాన్ ఆటగాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ ఎలా ఉంది, వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది, టీమిండియా అంటే ఎలా ఉనికిపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా టీమిండియా వరల్డ్ కప్లో నెంబర్ 1 ప్లేస్లో అయితే దూసుకుపోతుంది. వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఆడినటువంటి 3 మ్యాచెస్ కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అయితే ముందుకు వెళ్తుంది. ఇటు కెప్టెన్గా అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి సక్సెస్ రేట్ కనబరుస్తున్నాడు. సో ఇదే పర్ఫార్మెన్స్ ఇలాగే కొనసాగిస్తే T20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్లో కూడా కప్పు కొట్టుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి.